నేను అనేక సార్లు ప్రస్తావిస్తున్నా, మరొకసారి ప్రస్తావిస్తున్నా. ఎంతో కష్టాలు పడతాయి. ఒక ఏపీపీఎస్సీ లాంటి రాస్తేనేమో ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. ఒక యూపీపీఎస్సీ లాంటి రాసి దాంట్లో ఈ రెండిట్లో కూడా మెరిటోరియస్సే కదా ఉద్యోగులు అనేవాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు మెరిటోరియస్. టీచర్ అయినా లేకపోతే ఎంఆర్ఓ అయినా, ఆర్డీఓనైనా, సబ్ కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా లక్షల మందిలో వీళ్ళకి మాత్రమే దొరికిన అరుదైన అదృష్టం కాదు, కష్టానికి తగ్గ ప్రతిఫలం. ఇవాళ అందులో భాగంగా ఉద్యోగాల్లోకి వచ్చారు. ఉద్యోగంలో జీతాన్ని ఎవ్వడు పీకలేడు. ఉద్యోగంలో మనకి నచ్చిన ఉద్యోగం, నచ్చిన పోస్టింగ్ అన్ని చోట్ల ఉండదు. నలుగురు ఇవాళ ప్రశంసించుతున్నారు, లేకపోతే నలుగురితో ర్యాపో మెయింటైన్ చేయడం కోసం ఒక మెయిన్ పొజిషన్కి వెళ్ళి, ఈ పొజిషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటి, ఓ రకంగా న్యాయమూర్తి ఉద్యోగం లాంటిది. అంటే ప్రజలకి న్యాయం చేయాల్సిన ఉద్యోగం. ఆ ప్రజలకే అన్యాయం చేయిస్తే మన చేత మనం ఓకే అంటుంటే, రాజ్యాంగబద్ధంగా పనిచేయడం మానేసి, చట్టబద్ధంగా పనిచేయడం మానేసి, పాలకులు ఎలా కోరుకుంటే అలా పని చేసి పెడితే నష్టం జరుగుతున్నది ఎవరు? సమాజంలోని ప్రజలకి, సమాజానికి, ప్రజలకి. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఇవాళ బాగానే ఉంటుంది, అందరి చేత అనిపించుకుంటాం. తర్వాత ఏమవుతుంది? శత్రువులం అవుతున్నాం. ఏదో సరే ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే తర్వాతనే ఏదన్నా ఎమ్మెల్యేలు ఇస్తారు, మంత్రి పదవులు ఇస్తారు అనుకుని కొంతమంది చేస్తుండొచ్చు. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేమే. సమస్యల్లో ఎక్కడొస్తుంది? మనం రూల్ ప్రకారం నీతివంతంగా నీతిగానే ఉంటే ఎవడేం పీకలేడు. అయితే ఈ పోస్ట్ కాకపోతే సైడ్ పోస్ట్ వేస్తారు. అంటే మన జీతం మాత్రం మనకు వచ్చేస్తుంది. గుర్తింపు లేని పదవి. ఏం నష్టం? గుర్తింపు ఏంటి దాంట్లో? నువ్వు ఏ శాఖలో ఉంటే అదే గుర్తింపు. ఆ రూట్లో ఆలోచించకపోవడం వల్ల ఎదురవుతున్నది. ఎప్పటికైనా సరే తప్పు చెయ్యమంటే, అది ప్రభుత్వమే చేయమన్నా సరే, తప్పు మీరు తప్పుడు పని నా చేత చేయించొద్దు, నన్ను వదిలేసేయండి అని అడగటం కరెక్ట్. ఇది రాజ్యాంగ విరుద్ధం, లేదా ఇది చట్ట విరుద్ధం, ఆ రొంపిలోకి నన్ను లాక్కండి, అవసరమైతే నన్ను బదిలీ చేయండి అని అడగడం బెటర్. అంతేగాని వీళ్ళ కోసం మనం తప్పుడు పనులు చేసి సమాజాన్ని నాశనం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, ఆ తర్వాత మనం జైళ్ళకి పోవాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఒరిగేదేంటి? మన కుటుంబాలకు వచ్చే మానసిక క్షోభ ఏంటి? ఎవరినో క్షోభ పెడితే ధర్మం ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ధర్మం అనేటటువంటిది ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం మొదట పొడవచ్చు, ఆ ధర్మం తర్వాత అధర్మాన్ని పొడి చేస్తుంది. అప్పటికి మనం చాలా నష్టపోతాం. ఇది ఆలోచించుకోవాల్సిన సందర్భం.